నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. బంగారు తెలంగాణ సాధన దిశగా కేసీఆర్ సర్కార్ మరో చారిత్రాత్మక ఘట్టంలో ముందడుగు వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి స్వప్నం సాకారం చేసుకునే దిశగా 3 ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 3 అంతర్రాష్ట్ర బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్లయింది. గోదావరిపై మేడిగడ్డ బ్యారేజీ, ప్రాణహితపై తుమ్మిడిహట్టి, పెన్గంగపై చనాక కొరాఠ బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. దీంతో తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. మరోవైపు ఈ ఒప్పందాలను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాలేంటి, దానివల్ల కలిగే లాభాలేంటి, విపక్షాలు చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత? ఈ అంశాల గురించే ఈరోజు చర్చ. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కీలక ముందడుగు పడింది. గోదావరి నదిపై 3 బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చారిత్రక ఒప్పందంతో నీటిపారుదల రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. ముంబై సహ్యాద్రి గెస్ట్ హౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది. మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, చనాక కొరాట బ్యారేజీలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ 3 ఒప్పందాలపై కేసీఆర్, ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది. గోదావరి బ్యారేజీలపై ఇరు రాష్ట్రాలు సాంకేతిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో పాటు అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. नवीन तेलंगणाचं सरकार आल्यानंतर मुख्यमंत्र्यांनी त्या संदर्भात सकारात्मक भूमिका घेतली आणि ज्या अटी शर्ती आपण ठेवल्या होत्या त्या अटी शर्तींना त्यांनी मान्यता दिली. त्यामुळे या ठिकाणी आता हा करार आपण या ठिकाणी केलाय. याच्यामुळे आता आपलं एकही गावठाण याच्यामध्ये बुडत नाहीये. एकूण जी जमीन आपली जाते ती नदी काठची, फक्त 113 हेक्टर नदी काठची जमीन जाते, ती तशी उपयोगात नाही, कारण फ्लड मध्ये ते पाणी त्या ठिकाणपर्यंत येतच असतं. లోయర్ పెన్గంగ ప్రాజెక్టులో నిర్మించే చనాక కొరాట బ్యారేజీ, ప్రాణహితపై 148 మీటర్ల ఎత్తులో నిర్మించే తుమ్మిడిహట్టి బ్యారేజీ, గోదావరిపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే మేడిగడ్డ బ్యారేజీ ఒప్పందాలు జరిగాయి. ఇందులో తుమ్మిడిహట్టి, మేడిగడ్డలకు డిపిఆర్లు పూర్తయ్యాయి. తుమ్మిడిహట్టి 148 మీటర్ల ఎత్తు, మేడిగడ్డ 100 మీటర్ల ఎత్తునకు ఒప్పందం కుదిరింది. మేడిగడ్డ బ్యారేజ్ కోసం మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందో అక్కడి నుంచే 1000 టీఎంసీల పైసలు నీళ్లు సముద్రానికి వెళ్ళిపోయినాయి. కాబట్టి నీళ్లు తమిళనాడు నుంచి తీసుకోవడమా, మేడిగడ్డ నుంచి తీసుకోవడం అనేది ముఖ్యం కాదు. పొరుగు రాష్ట్రంతో సఖ్యతతో ఉంటూ రైతాంగానికి కావాల్సిన నీళ్లు సంపాదించడం అనేది వాస్తవంగా అవసరం ఉన్నటువంటి పని. కాబట్టి ఆ పనినే మహారాష్ట్రతో ఈరోజు ఒక ప్రేమ భావంతో మేము చేసుకోగలిగినాం. 148 మీటర్స్ కి తమిళహట్టి బ్యారేజ్, 100 మీటర్స్ 101 ఫౌండేషన్ తోని మేడిగడ్డ బ్యారేజ్, అదేవిధంగా చనాక కొరాట బ్యారేజ్, ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి ఒప్పందం మహారాష్ట్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు చేసుకున్నాయి. గోదావరిపై మేడిగడ్డ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. దీని ఆయకట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కింద కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాణహితపై తుమ్మిడిహట్టి బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలు కాగా, దీని ఆయకట్టుతో ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరందుతుంది. పెన్గంగా, చనాక కొరాట బ్యారేజీ 0.85 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ ఆయకట్టు కింద ఆదిలాబాద్ జిల్లా తాంసీ, జైనథ్, బేలా మండలాల్లో 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది చరిత్రాత్మకమైనదిగా ఇంతకుముందు ప్రభుత్వాలు ఈ విషయంలో ముందస్తుగా ఒక సమన్వయపరిచే ధోరణిలో చర్చలు జరపనందువల్ల ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఎండిపోయిందని, నీరు అందక రైతన్నలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఏదైతే ముందు నుంచి చెప్తున్న తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ముందు నుంచి చెప్తున్న అంశాలు నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ వీటిల్లో నీళ్లకు సంబంధించి ఒక మంచి ఫలితాలు దక్కే విధంగా ఈ ఒప్పందం కుదిరిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇది చారిత్రాత్మకమైనదిగా వారు అభివర్ణిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ముఖ్యంగా తుమ్మిడిహట్టి బ్యారేజ్కి సంబంధించి 152 మీటర్లుగా ఉన్నదాన్ని 148 మీటర్లుగా ఎత్తు తగ్గించడానికి సంబంధించి కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి వ్యయాలని, ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ అంచనాలని దాదాపుగా డబుల్ ది రేట్ పెంచిన పరిస్థితి ఉందని, దీనివల్ల అనేకమైనటువంటి అవినీతి జరుగుతోంది ఈ ప్రాజెక్టుల ద్వారా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ మహా ఒప్పందం నిజంగా మహాద్భుతమైందేనా, లేక తెరాస ప్రభుత్వానికి మేలు చేస్తుంది కానీ ప్రజలకు మేలు చేసేది కాదా? ఈ అంశం గురించి ఈ రోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మారావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్ గారు. నమస్కారం నిరంజన్ గారు అండ్ సమ్మారావు గారు, చర్చకు స్వాగతం. ఒకసారి నిరంజన్ గారు, మహా ఒప్పందం గురించి మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ విధానం అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ కూడా మేము చేసిన కార్యక్రమాల్లో కూడా మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది మేము విరుద్ధం కాదు, కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ప్రజలను తప్పుదోవ పెట్టించే విధంగా, అవినీతికి పాల్పడే విధంగా ఏదైనా ఆ దిశలో ఒకవేళ ప్రభుత్వం పోతే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల దృష్టికి అన్ని విషయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాపై ఉందన్నమాట మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. జలగం వెంగళరావు గారు ఉన్నప్పుడే ఎస్బి చవాన్ గారితో కాంగ్రెస్ హయాంలో, ఆ తర్వాత రీసెంట్లీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, యశ్వంతరావు మన చవాన్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవారు, వారు కూడా మాట్లాడేసి ఒక నిర్ణయాలకు రావటం జరిగింది. ముఖ్యంగా కొన్ని అవగాహనకు వచ్చేసి కొన్ని ఒప్పందాలు అనేది అవగాహన అనేది రావడం జరిగింది. వాళ్ళు అవగాహనకు వచ్చిన దాని ప్రకారమేలే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కానీ మిగతా కార్యక్రమాలకు కానీ పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ పనులు మొదలు పెట్టేసి కొన్ని కోట్ల రూపాయలు అనేది దానిపై వెచ్చించిన తర్వాత తమ ప్రతిష్ట గురించి తమ ముద్రను వేసుకోవటానికి అనేది గతంలో జరిగిన పనులన్నింటినీ పక్కకు పెట్టేసేసి దీన్ని మళ్ళీ డిజైన్ అనే పేరు మీద అనేది 38 లక్షల కోట్ల ఉన్నటువంటి వ్యయాన్ని 83 లక్షలకు అనేది పెరిగే విధంగా ప్రయత్నం చేయటం అనేది, తద్వారా అనేది ఈ భారం అనేది చివరకు ప్రజల మీదే పడుతుంది. ఆ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి రావటం జరుగుతుంది. ఇంతకుముందు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే మహారాష్ట్రతోనే జల వివాదాలు ఉన్నమాట వాస్తవమా కాదా? ఇంతకుముందు గోదావరికి సంబంధించి ఇబ్బడి ముబ్బడిగా మహారాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కట్టింది. అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు మాట్లాడలేకపోయాయి, కనీసం ప్రశ్నించలేదు. అందుకనే అంత స్థాయిలో భారీ ప్రాజెక్టులు కట్టారు. కనీసం ఇప్పుడు వారితో ఒప్పందం చేసుకోవడం వల్ల ఒక సుహృద్భావ వాతావరణం వస్తుందని తెలంగాణ నేతలు చెప్తున్నారు. దురదృష్టం ఏంటంటే మన కేసీఆర్ గారికి కనికట్టు విద్య అనేది చాలా బాగా తెలుసు అనుకుంటాను. ప్రజలను అనేది మభ్యపెట్టే విధంగా మాట్లాడటం. ఈనాడు చారిత్రాత్మక ఒప్పందం అనే పేరు మీద అక్కడ ఒప్పందం చేసుకుంటూ కూడా ఆ సందర్భంలో ఆయన మాట్లాడింది కాంగ్రెస్ను టార్గెట్ చేసి మాట్లాడే ప్రయత్నం అనేది ఆయన చేయటం జరిగింది. అటు కేంద్రంలో, ఇటు మహారాష్ట్రలో, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండి కూడా, అంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా మరి అంతకు ముందు ఉన్నది. అంటే మరి కాంగ్రెస్ అని ఎందుకు అనుకుంటారు? అంతకు ముందు ప్రభుత్వాలు కదా. స్పెసిఫిక్ గా అనేది టార్గెట్ చేసి మాట్లాడటంలో నువ్వు ఒక సదుద్దేశంతో, నిజంగానే ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశంతో, ప్రజలకు లాభపడే విధంగా చేయాలనే నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని మెప్పించుకునే విధంగా మేము ప్రయత్నం చేయండి. మీ నోటుతో కాంగ్రెస్ పార్టీని అనేది దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేయటం ఎందుకు? ఇప్పుడు ఇంతకుముందు మహారాష్ట్ర వెళ్ళేసి రావటం జరిగింది. అప్పుడు ఒక్క ఒప్పందం కూడా చేసుకోవటం జరగలేదు. కానీ ఆయన పోక ముందే ఇక్కడ క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని ఆయన దిగగానే బేగంపేట ఎయిర్పోర్ట్లో సన్మానం అనేది కార్యక్రమం ఏర్పాటు చేయటం. ఇప్పుడు కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడే ముఖ్యమంత్రి గారు రాగానే 24th నాడు ఇక్కడ అంటే మీ ఉద్దేశం అనేది సన్మానాలు, ప్రజలను మభ్యపెట్టడం అంతేగానేసి
అసలుకులే ఇప్పుడు అంటే ఒక్క పాయింట్ లో మహా ఒప్పందం వల్ల ఈ మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వల్ల ప్రజలకు ఎటువంటి లాభం లేదంటారా? ఒక్క మాటలో చెప్పండి. భవిష్యత్తులో తప్పకుండా ఏ ప్రాజెక్ట్ అయినా కానీ తద్వారా అనేది ప్రజలకు అనేది లాభం తప్పకుండా వస్తుంది. కానీ మేమనేది ఏంటంటే గతంలో మేము కోరిన విధంగా ఒకవేళ 152 మీటర్ల ఎత్తులో గిట్ట కట్టిన ఉంటే ప్రజలకు అనేది ఇంకా ఎక్కువ లాభం జరిగే పరిస్థితులు ఉంటుండే. కానీ ఈనాడు మీరు 148 మీటర్లకు ఎత్తుకు అనేది ఒప్పందం కుదుర్చుకునేసి మనకన్నలే మహారాష్ట్రకే ఎక్కువ లాభం చేకూర్చే విధంగా మీరు ప్రయత్నం చేశారన్నమాట. ఓకే, ఒకసారి అధికార పార్టీ వర్షన్లకు వెళదాం. అంతకంటే ముందు ఒక్కసారి బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఫోన్ లైన్ లో మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు, మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలోని బీజేపీ నేతలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందంకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? గతంలో కూడా ఈ ఒప్పందం కోసము ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన మంత్రివర్గం కొంతమంది మంత్రులందరూ కూడా మహారాష్ట్ర పోయి ఆ రోజు అక్కడ మహారాష్ట్ర సీఎం తోని ఏ ఒక ప్రాతిపదికలో మనం ఎంటర్ కావాలి అగ్రిమెంట్ అని చెప్పేసి ఆ రోజు మహారాష్ట్ర మాట్లాడి ఆ రోజు మేము కూడా అక్కడే ఉన్నాం. అయితే మేము దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. మేము వేరే విషయంలో ఏ విధంగా గోదావరి వాటర్ ని తెలంగాణకు మాకు డ్రై పోర్ట్ కానీ నావిగేషన్ కానీ ఇతర ఒక అంశాన్ని మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది 152 కుదరదు 148 వరకు అయితే మేడిగడ్డలో ఆ ఒక ప్రాజెక్టు తుమ్మడి ప్రాజెక్టు కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా దాని విషయంలో మాకు ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అయినప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నీటి వాటా తెలంగాణ ప్రాంతాల కట్టడాలు ఏదైతున్న డ్యామ్స్ కానీ ఇరిగేషన్ కట్టడాలు ఏదైతే ఉన్నాయో దాని మీద సామాన్యంగా మాకు ఉన్నటువంటి అనుమానాలు ప్రభుత్వాన్ని తీర్చేది బాధ్యత. ఎందుకంటే సరే ఎక్కడైనా మా ఒప్పందం చేస్తే మంచిదే, మన రాష్ట్రానికి మంచి చేస్తే మంచిదే, ప్రభుత్వం వారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం రీడిజైనింగ్ కానీ ఏవైతే డ్యామ్ కట్టడాలు కానీ మినిమం సబ్మర్జెన్స్ అనేటువంటి ఒక ఆలోచనతో మీకు ఇక్కడ పెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి ఏది ఉన్నప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలని వారు కాన్ఫిడెన్స్ గా తీసుకొని ముందుకు పోయి ఉంటే బాగుంటుండే. ఇప్పటికైనా సరే ఇప్పుడు దాంట్లో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఒక పాత్ర లేదు. మహారాష్ట్రలో లేదు, ఇక్కడ తెలంగాణ కూడా లేదు. వాళ్ళకి ప్రభుత్వం మధ్య తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అది ఎంతవరకు తెలంగాణ మేము మా అభ్యంతరాలు మేము చెప్పినాము. ఈ యొక్క ప్రాజెక్టు వలన ఏదైతే రివర్స్ గ్రావిటీ కానివ్వండి లేకుంటే పవర్ యూసేజ్ కానివ్వండి ఇవన్నీ పెరుగుతాయి. దానికి విషయంలో మీరు మాకు క్లారిఫికేషన్ ఇవ్వాలని పదే మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి ఒక విధంగా తెలంగాణకు నీతి రావాలనేటువంటి ఆలోచన మంచిదే. కానీ అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు కన్విన్స్ చేసి దానిలో ఉన్నటువంటి రోజుల్లో తెలిపితే బాగుంటుంది చెప్పేసి కూడా మేమంతా కూడా భావిస్తా ఉన్నాం ఇప్పుడు కూడా. ఓకే, ఒక్క నిమిషం. అధికార పార్టీ నుంచి సమారావు గారు కూడా ఇక్కడ ఉన్నారు. సమారావు గారు, మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. ముఖ్యంగా ఇప్పుడు 2 అంశాలు చెప్పారు. ఒకటి, అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లి ఉంటే బాగుండేది. మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ మేము ఈ విషయం చెప్తున్నాం, కొన్ని అనుమానాల అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని. ఇంకొక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వీరు చెప్తున్నది ఏంటంటే ఎత్తు తగ్గింపులు, రీడిజైనింగ్లు ఇటువంటి అంశాల గురించి అనేక అభ్యంతరాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంతకు ముందు ప్రాజెక్టులను ఎందుకని పక్కన పెట్టాల్సి వచ్చింది? ఇది మహా ఒప్పందం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఒక్కటండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ జరిగినటువంటి మహా ఒప్పందాన్ని సువర్ణ అక్షరాలతోటి రాసుకోవచ్చు. ఎందుకనంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతు బిడ్డలు ఇవాళ ఈ అకాల వర్షాలు వచ్చి పోవడం వల్ల ఇవాళ కూడా పంటలు గ్రామీణ ప్రాంతంలోకి పోయి చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇవాళ పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో సస్యశ్యామలంగా ఉండాలి, తెలంగాణ రైతులు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనంటే నీరు తప్ప ఇంకో ప్రయోజనం లేదు. దానికి గతం లోపల మీరందరూ చూసినలు, పత్రికలలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి. గత ప్రభుత్వాలు చేసినటువంటి జలయజ్ఞం ధనయజ్ఞంగా మార్చినటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. ఇవాళ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలలో ఎక్కడనైతే నీటి సౌలభ్యం ఉంటుందో ఆ నీటి సౌలభ్యం ఉన్న కాడ మనం చూసినాం. కాళేశ్వరం త్రివేణి సంగమం ఆడ జరిగినటువంటి అక్కడ నీటి సౌలభ్యం ఉన్నది కాబట్టి అక్కడ ఎవరైతే నీటికి సంబంధించినటువంటి
నిపుణుల అందరి కూడా సలహాలు సూచనలు సహకారం తీసుకొని అక్కడి నుంచి అయితే నీటిని సద్వినియోగపరచుకోవచ్చు. ఇప్పుడు మొన్నటిదాకా దాదాపు 1000 టీఎంసీల వాటరు ఇవాళ చక్కగా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. అదే నీరుని కనుక ఈ వర్షాలు వచ్చినప్పుడు మనం ఒడిసి పట్టుకోగలిగితే ఆ నీటిని కనుక మనం ఇవాళ లిఫ్ట్ ద్వారా కానీ ఏ రకంగానో ఓ రకంగా కనుక మీరు చెప్తున్న మాట ఎవరు ఇప్పుడు ఇక్కడ విభేదించే పరిస్థితి లేదు. అందరూ కూడా రైతులకు నీరు అందించాలనే ఆలోచనతోనే ఉన్నారు. ఇక్కడ ఉన్న అభ్యంతరం వల్ల ఈ ఒప్పందం వల్ల కొత్తగా ఏం జరగబోతోంది అనేది ఒక ప్రశ్న. దాంట్లో ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ఇంతకు ముందు గత ప్రభుత్వాలు తీసుకున్న ప్రాజెక్టుల రీడిజైనింగ్ విషయంలోనే అనుమానాలు ఉన్నప్పుడు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వల్ల ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నారు. గత ప్రభుత్వాలు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు చూసినారు, అక్కడ ముఖ్యమంత్రి కూడా రాసినటువంటి పరిస్థితి, లెటర్ రాసినటువంటి పరిస్థితిని చూసినారు. అదే రకంగా అప్పుడు బాబులీ మీడియా కూడా బొంబడిగా ప్రాజెక్టులు కట్టుకొని మహారాష్ట్ర వాళ్ళు వాడుకున్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితి రేపు మనకు రాకూడదు. మన నీటిని మనం 950 టీఎంసీ వాటర్ను మనం సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఒక మంచి వాతావరణం లోపట నిజంగా మన తెలుగు బిడ్డ అక్కడ గవర్నర్గా విద్యాసాగర్ రావు గారు ఉండడం కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడ్డది. వారు కూడా ఎంతో కొంత చొరవ చూపెట్టి ఆ ముఖ్యమంత్రితోటి మాట్లాడి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి అక్కడ ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందాన్ని ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసి కానీ మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఇబ్బడి ముబ్బడిగా కట్టిన ప్రాజెక్టులు కావచ్చు, కొత్తగా ప్రాజెక్టులు కట్టడం కావచ్చు, అవేవి ఇందులోకి రావు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే 5 ప్రాజెక్టులు కట్టుకోవడానికి ముఖ్యంగా తెలంగాణ 3 ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టుగా మాత్రమే ఉంది. అంతేగాని వారు కట్టుకునే ప్రాజెక్టుల విషయంలో మనకు ఎక్కడా కూడా అధికారాలు లేవు. వారు కట్టుకునే ప్రాజెక్ట్ మనకు వచ్చే అటువంటి నీటిని మన వాటాను మనం వాడుకొని ఎక్కడైతే అటువంటి నీరునన్నా మనం వాడుకునే పరిస్థితి వాళ్ళు వస్తున్నది. గతంలో మనం చూసినాం, వట్టిగా కాలువలు తవ్వేసి పైపులు తెచ్చేసి కొట్టేసి పైపులన్నీ చిలుము పట్టిపోయినాయి, కాలువలన్నీ తుమ్మలు మొలిసిపోయినాయి, ప్రాజెక్టు మాత్రం నిర్మాణం జరగలేదు. వినియోగం చేసినటువంటి పరిస్థితులు నేను ఏమంటున్నా అంటే ఇవాళ చాలా పార్టీలు మాట్లాడుతున్నాయి. నేను ఒక్కటే స్టేట్ కి అడుగుతున్నా, ఈ ప్రాజెక్టుల నిర్మాణం రైతులు సంతోషంగా ఉండడము, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదంటారు, ధర్నాలు చేస్తారు, వాళ్ళ ఆలోచన ఏముండనో ఆ ఆలోచన ప్రకారం కాలువలు తవ్వటం జరిగింది. వారు అనుకోలేదు మా ప్రభుత్వం పోతుందని అనుకోలేదు, కేసీఆర్ గారు లాంటి వస్తారని అనుకోలేదు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 3 ప్రభుత్వాలు ఒక్కసారిగా ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు ఒప్పందం చేసుకోలేకపోయారు? ఎందుకు ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టలేకపోయారు? కేవలం ఎక్కడ ఏదైనా అడ్వాన్స్ మొబిలైజేషన్ వదిలిపెట్టే పరిస్థితి. ఒక ప్రశ్న ముఖ్యంగా సరే, ఇప్పుడు సమారావు గారు చెప్పిన పాయింటే, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో ఉంది, తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయినప్పటికీ మీరు చెప్తున్న మహారాష్ట్రలో ఇబ్బడి ముబ్బడిగా కట్టిన ప్రాజెక్టులను ఎందుకని అడ్డుకోలేకపోయారు? కొత్త ఒప్పందం మాట పక్కన పెడదాం. ఒక్క విషయం అనేది మనం స్పష్టంగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ వారమైనా కానీ మేము కూడా అంగీకరిస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు అనేది అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినందుకేలే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అన్ని పార్టీలు కూడా కలిసేసిలే ప్రత్యేక రాష్ట్రం అయితేనే మన హక్కులు అనేది మనం ఏ విధంగా అభివృద్ధి ఆ విధంగా ముందుకెళ్ళటానికి సాధ్యమవుతుందని అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవటం జరిగింది, మనం సాధించుకోవటం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత అప్రజాస్వామికంగా వ్యవహారాలు జరుగుతుంది అనేసి ఎవరు అనుకోలేదు. ఇప్పుడు రామచంద్రరావు గారే చెప్పారు, అక్కడ ఉన్నది మా ప్రభుత్వమే అయినా గానీ అది ప్రభుత్వాల మధ్యనే దానికి సంబంధించినట్టు అనుమానాలు మాకున్నాయి. అఖిలపక్షం చేస్తే బాగుంటుంది వారు కూడా స్పష్టంగా చెప్పారు. మీకున్న అభ్యంతరం ఈ ఒప్పందంలో ఏ అంశాలు పొందుపరిచారనా, లేకపోతే ప్రాజెక్టుల రీడిజైనింగ్ విషయంలోనే అభ్యంతరాలు ఉన్నాయా? ప్రాజెక్ట్ రీడిజైనింగ్ విషయం కాదు, ఇప్పుడు దానికి మాకు అభ్యంతరాలు, ఈ ప్రాజెక్ట్ అభ్యంతరాలు లేదని ఇప్పుడు చెప్తున్నావు. దాని మీద అభ్యంతరాలు విషయం పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు స్వయానే ఆ రోజు అసెంబ్లీలో మాకు పవర్ పాయింట్ తయారు చేసి చెప్పినప్పుడు మొత్తం ఎన్ని కట్టడాలు, బ్యారేజెస్ గోదావరి మీద మహారాష్ట్ర గవర్నమెంట్ కట్టుకుని చూపెట్టారు గతంలో కానీ ఇప్పుడు కానీ. అయితే దానివల్ల మనకు వచ్చేసేటువంటి వాటా కూడా మనకు రావట్లేదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తుమ్మరెడ్డి తర్వాత
ఆ ప్రాణహిత నుంచి ఈ కాళేశ్వరం దాకా వచ్చినటువంటి ఒక నీరుని మనం వాడుకుంటే మినిమం సంబంధిస్తూనే మనం నీళ్లు పెట్టుకోవచ్చు. మనం 152 హైట్ 148 దాని మీద వివాదాలు తీసుకురావద్దు అనేది మనకు చెప్పడం జరిగింది. మేమేమంటున్నాం అంటే సరే మీరు కుదుర్చుకున్నారు, ఈరోజు జల వివాదాలు రాష్ట్రాల మధ్యన ఉన్నది, దాన్ని సెటిల్ కావాల్సిన అవసరం ఉన్నది. సరే మహారాష్ట్ర గవర్నమెంట్ వారి యొక్క బెనిఫిట్ చూడకుండా వాళ్ళు చేయరు కదా, వాళ్ళకి నష్టం వచ్చేటట్టయితే వాళ్ళు ఏం చేసుకోరు. అయితే ఇక్కడ ఎవరికి ఏం నష్టం జరుగుతుంది, ఎవరికి ఎంత లాభం జరుగుతుంది ఫస్ట్ ప్రజలు తెలవాలి. తెలంగాణకు ఎంత లాభం జరుగుతుంది, వాళ్ళకి ఎంత లాభం జరుగుతుంది. రెండోది, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మీరు తుమ్మడేటి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి అనేక రకాలైనటువంటి యొక్క గ్రావిటీ ద్వారా కానీ రివర్స్ గ్రావిటీ ద్వారా కానీ మీరు ఈ రోజు వాడుతున్నటువంటి ఒక పవర్ డిజైనింగ్ ప్రాణహితాన్ని మీరు మార్చివేస్తుందో ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ ని, దాని వల్ల ఖర్చు ఎంత అవుతున్నది, ఎంత పెరుగుతున్నది, ఈ వీటిపైన మా అనుమానాలు స్పష్టం చేయాల్సిన ప్రభుత్వం పనేది. రాజకీయ పార్టీగా మాకు హక్కు ఉన్నది అడగడానికి, చెప్పాలి మాకు. ఈరోజు మేము ఒప్పందం కుదిరించిన మంచిదే, స్వాగతం చేస్తాము. కానీ దీంతో అయ్యే ఖర్చు ఎంత, ఎన్ని ఎకరాలు సాగవుతాయి, ఎంతమంది రైతులు బాగుపడతారు, ఎంత సమయంలో బాగుపడతారు, ఎంత టైం పడుతుంది, మళ్ళీ ఇవన్నీ కూడా ఆలోచించారు కదా. ఇవన్నీ బాగాలేదు, దీంట్లో బాగా ఏదో సంతకం పెట్టగానే సంతోషం కాదు, సంకటం కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం గాని నీటిపారుదల నిపుణులు గాని స్పష్టంగా చెప్తున్న 40 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగులోకి రావడానికి ఉపయోగపడుతుంది. అదే రకంగా సాగునీరు తాగునీరు కోసానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము కరువు వచ్చినా కాటకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా ప్రజలు నీటి సమస్యను ఎదుర్కోకుండా 3 పంటలు పండించుకొని ముందుకు పోయే అవకాశం ఉండడం కోసానికే రీజిడైజ్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇవాళ ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. మీరే రామచంద్రరావు గారే స్పష్టంగా చెప్పిండ్రు. అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి గారు పవర్ ప్రజెంటేషన్ చేసినప్పుడు గోదావరి నది జలాలను మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ రకంగా వాడుకుంటారనేది చూపెట్టి కూడా ఎన్ని టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నది, ఈ నీరునంతా కనుక మనం వాడుకోగలిగేది ఉంటే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి మాట ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం అనేది, అసెంబ్లీలో ఉన్నవారు కానీ ఈ అసెంబ్లీలో లేని వారు కానీ మళ్ళీ ఇప్పుడు కూడా మరొక్కసారి ఆ పవర్ ప్రజెంటేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి అంశం ఆలోచించాల్సింది. ముఖ్యంగా చాలా మంది నుంచి వస్తున్న మాటనే ఇది. అసెంబ్లీలో ఒక వివరణాత్మకమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓకే, అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టాండ్ కావచ్చు, లేకపోతే ఇంతకు ముందు నుంచి జరుగుతున్న నీటి ప్రాజెక్టుల వ్యవహారం కావచ్చు, అవన్నీ అంశాలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఒప్పందంకి సంబంధించి ఏదైతే మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, మహారాష్ట్రతో ఒక రాష్ట్రం ఒప్పందం, మన తెలంగాణ రాష్ట్రం ఒప్పందం చేసుకుంటుంది అన్నప్పుడు తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలతో ఒకసారి చర్చించాల్సిన అవసరం లేదా అని ఒక ప్రశ్న వస్తుంది. తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉన్నది, చర్చించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షాలు అడగడం న్యాయంగా ఉన్నది, ప్రభుత్వం చెప్పడం న్యాయంగానే ఉన్నది. ఇదేం చాటుకు జరిగేది కాదు. ఇద్దరు ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల మధ్యలో అంత ప్రపంచం అంతా చూసే రకంగా మీడియా ముందట పత్రికల ముందట దానికి సంబంధించి తప్పకుండా ప్రభుత్వమే పిలిచి చెప్తుంది. శాసనసభ్యులకు కానీ పార్లమెంటు సభ్యులకు కానీ ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇవాళ ఒప్పందం జరిగింది, రేపు వచ్చే ఒప్పందంలో జరిగినటువంటి ఏ నిబంధనలు ఉన్నాయి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలు ఏంది, మన రాష్ట్ర ప్రభుత్వ మన ప్రజల ప్రయోజనాలు ఏందనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది రేపు కొద్దిగా టెండర్లు పిలిచిన కాడ తెలియదా? ఆ ప్రాజెక్టు మొదలు పెట్టక ముందే, ఒప్పందం జరగక ముందే ఆ ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతుంది అంటే మొదలు పెట్టక ముందే అవినీతి అక్రమాలు కనిపిస్తాయి. కావిళ్ళ లోకమంతా పచ్చగా కనిపిస్తుందని దోచుకొని దాచుకొని సంపాదించిన వాళ్ళందరికీ అట్నే కనిపిస్తుంది తప్ప దాంట్లో మంచి ఎక్కడ చూసే పరిస్థితులలో లేదు. ఆ సదుద్దేశంతో ఒక ప్రాజెక్ట్ వస్తున్నది, మనకు నీళ్లు వస్తున్నాయి, మన రాష్ట్రం అసలు వారో మాట చెప్పిండ్రు, నేను తెలంగాణ ఉద్యోగం మొదలైందే నీటి కోసం, నిధుల కోసానికి, నిరుద్యోగం కోసానికి. అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? అనుమానపడాల్సిన అవసరం గతంలో ఏదైతే జలయజ్ఞం ధనయజ్ఞంగా మారన్నారు దానికి కారకులు ఎవరు, వారితోటేనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చట్టా పెట్టాలు వేసుకునేసి తిరుగుతున్నారన్న మాట
చూసిన తర్వాత ప్రజలకు అనేది అనుమానాలు వస్తున్నాయి. అది మళ్ళీ ఇది మారబోతున్నది. ఈ రీడిజైనింగ్ ద్వారా మళ్ళీ ఒక ధనయజ్ఞంగా మారబోతుంది. ఎందుకంటే ఆయన చట్టపట్టాలు వేసుకొని తిరుగుతుంది, పత్రికల్లో చూస్తా ఉన్నారు అది. సో వారే ఇప్పుడు ప్రధాన పాత్ర వహిస్తూ వెళ్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండి ఆ అనుమానాలు వస్తున్నాయి. ఇది ప్రజలందరిలో ఉన్నది. ఈనాడు అక్కడ మాట్లాడిన టైంలోనే ఎవరో పత్రికా విలేకరులు అడుగుతాడు, అసలు ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి మొదలు కావటానికి ఇంకో సంవత్సరంన్నర 2 సంవత్సరాలు జరుగుతుందన్నమాట కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అక్కడ బహుశా అందరూ ఆ మాటలు విని ఉండొచ్చు కూడా. అయ్యా అసలు ఒక నీటి చుక్క కూడా ప్రజలకు అనేది అందలేదు. ఒక్కొక్క పేజు కోట్ల రూపాయలు పెట్టేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముందండి? మీరు ప్రజలకు అప్పుడే ఏమి ఇచ్చారనేసి ఇంత అడ్వర్టైజ్మెంట్ పెట్టాయి. అదే కోట్ల రూపాయలు ప్రజల యొక్క మంచి గురించి వినియోగించుకోవచ్చు కదా. మీరు మంచి పని చేసి వారికి నీరు ఇస్తేనే ఆటోమేటిక్లే మీ గురించిలే వారు భగవంతుడు ప్రార్థిస్తారు కదా. మీరు ఎందుకు కోట్ల రూపాయలు అనవసరంగా వెచ్చిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు ప్రచారం బాగా అవుతున్నది, కొద్దిగా ఉనికి కోల్పోతామనే అటువంటి పరిస్థితుల్లో ఇంకోటి లేదు. మీరు చూసిండ్రు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 సంవత్సరాలు అయిందండి. 40 సంవత్సరాలు ఇప్పటిదాకా తుమ్మలు మొలిసినాయి. ఎక్కడికి పడితే అక్కడ నీళ్లు లేని పరిస్థితులలో ఇవాళ కాలువలు తవ్విన పరిస్థితి. ఇవాళ మా ప్రాంతంలో కూడా కాలువలు తవ్విండు. కానీ నాకు ఇంతవరకు ఆ కాలువలలో నీళ్లు వచ్చింది మాత్రం చూడలే నేను. ఆ రకంగా కాకుండా ప్రాక్టికల్ గా కాలువలు తవ్వి ప్రజలకు నీళ్లు అందించి 3 పంటలు 2 పంటలు పండించుకొని రైతులు సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతు బిడ్డలు పట్టాడు అన్నం ఈ దేశానికి పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో పోయే కార్యక్రమాన్ని వ్యతిరేకించడం ఏ రాజకీయ పార్టీ కూడా సమంజసమైంది కాదు అని చెప్తున్నా. వాళ్ళు రామచంద్రరావు గారు కానీ ఇంకే పార్టీ కానీ అందరూ స్వాగతించండి. అందులో తప్పులు సమస్య ఎక్కడే వస్తుంది. ఒకసారి రామచంద్రరావు గారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సీరియస్ గా చెప్తున్న మాట తుమ్మిడిహట్టి బ్యారేజ్ కి సంబంధించి 148 మీటర్లకు ఎత్తు తగ్గించడం, ఈ అంశం గురించి సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇప్పుడు 148 మీటర్లుగా ఎత్తు ఉంటోంది. ఈ 4 మీటర్ల తగ్గింపును మీరేం చెప్తారు? మేము చెప్పేది కాదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సమంజసమేనా? వాళ్ళ చెప్పే వివరణ ఏంటంటే ఎక్కడైతే ఈ 152 చేశారో అక్కడ కాకుండా కొంచెం ముందుకు తీసుకొచ్చి కాళేశ్వరం దగ్గర ఈ బ్యారేజ్ కడితే మన హైట్ తక్కువ ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఒక వననది అంటే ఈ యొక్క ప్రాణహిత నీరు ఏతుందో అది జీవనది కాబట్టి అక్కడ నీళ్లు ఉంటాయి, అక్కడ మినిమం సబ్మర్జెన్స్ ఉంటుంది చెప్పడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఈ విషయంలో ఒక డౌట్ ఏమనంటే అనేక రకాలైన లీగల్ ఇల్లీగల్ బ్యారేజెస్ గోదావరి మీద కట్టడాలు అయినాయి మన మహారాష్ట్రలో. ఆ కట్టడాలు అయినప్పుడు వాళ్ళక్కడి నుంచి నీళ్లు వదిలితేనే మనకు వస్తాయి. మనకు వాళ్ళు నీళ్లు వదులుతారా? ఇప్పుడు బాబ్లీ ప్రాజెక్టు ఉంది, బాబ్లీ ప్రాజెక్టు ఏమైంది? అదే దాని పైన ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు మీరు ఔరంగాబాద్ నుంచి చూసుకుంటే పైథాన్ కానీ దాని కింది వచ్చేది చూసుకుంటే ఇప్పుడు 1000 టీఎంసీలు పోతున్నాయి, అవి పోతున్నాయి అంటే తర్వాత మన తెలంగాణ దాటి తర్వాత పోతున్నాయి. అయితే అది నీటి పైన నుంచి మనకు వదిలేటువంటి నీళ్లు ఒకవేళ మహారాష్ట్ర వదులుతూనే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులకు ఏదైనా లాభం ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియాలో వానలు పడాలి, వానలు లేక ఇవన్నీ వాళ్ళకి నీళ్లు వదలక ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా లక్షల కోట్లు పెట్టినా కూడా రైతులకు బాగా జరుగుతుందా అని ఒప్పందం ద్వారా ఒక సుహృద్భావ వాతావరణమే వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు 2 ప్రభుత్వాలు అంగీకారం వ్యక్తం చేశాయి, 2 ప్రభుత్వాల ముఖ్యమంత్రులు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే 2 రాష్ట్రాల మధ్యన మంచి సంబంధం ఉండాలి. పక్కన తెలుగు రాష్ట్రంతో కానీ ఇటు మహారాష్ట్రతో వదలరు అనే ఒక అనుమానం మళ్ళీ ఎందుకు వస్తుందని కర్ణాటక మేము దాని మీద అనుమానం పడట్లేదు. మా అనుమానం అంతా కూడా మీరు ఫస్ట్ థింగ్ టైం లిమిట్, మీరు ఎంత టైంలో కడతారు ఒకటి. ఎందుకంటే టైం పెరుగుతున్నా వచ్చి కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది. తర్వాత మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ దాకా నీటి వరకు, అదే విధంగా కొన్ని జిల్లాలకు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి మీరు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్స్ పెడుతున్నారో ఆ లిఫ్ట్ కు అయ్యేటటువంటి పవర్ ఖర్చు ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ఎకనామికల్ గా ఉంటాయా? అంటే ఎకరానికి మీరు యావరేజ్ గా ఎంత మీకు ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా చూస్తే
తెలంగాణ రైతులకు ఇది ఒక ఎకనామికల్ గా ఉంటుందా, ఫీజిబిలిటీ ఉంటుందా అనే ఆలోచన మా అనుమానం పెట్టినాము. అది క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మేము అదే టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఇప్పుడే మేము ఏదో అక్కడ అది జరుగుతున్నది ఇది జరుగుతున్నది అంతా చెప్పట్లేదు. మేము తప్పకుండా 2 రాష్ట్రాల మధ్యన జలాల ఒక వివాదం పైన ఒక ఒప్పందం జరిగితే ఇట్స్ వెల్కమ్ స్టెప్. కానీ దాంట్లో వచ్చినటువంటి ఒక ఏవైతే అనుమానాలు ఉన్నాయో అది కూడా ప్రభుత్వమే తీర్చాలి. ఈరోజు రాజేంద్ర గారు ఫస్ట్ నుంచి అదే మాట అనుమానం అనే దాన్ని ముఖ్యంగా మన డివిజన్ మార్చారు. మీరు కాదు అందరూ అడుగుతున్నారు కదా, అన్ని అవును క్లారిఫై చేయాలి. వారొక మాట చెప్పిండు. ఎందుకంటే రేపు మహారాష్ట్ర ప్రభుత్వం మనకు నీటి వదులరా ఇంత పెద్ద ఖర్చుతోటి కూడుకున్నటువంటి ప్రాజెక్టు మనం నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళు నీళ్లు వదిలేకపోతే ఎట్లా పరిస్థితి అనేటువంటి అనుమానం వారు వ్యక్తపరిచారు. నేనేమంటున్నా అంటే ప్రకృతి సహకరించి భగవంతుడు కరుణించి వర్షాలు పడితేనే మహారాష్ట్రకైనా నీళ్లు ఉంటాయి, తెలంగాణకైనా నీళ్లు ఉంటాయి, ఆంధ్రకైనా నీళ్లు పోతాయి. ఎప్పుడైతే ఇవాళ 1000 TMCల వాటరు మొన్న కొద్ది రోజులు పడ్డ వర్షానికే సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ వానల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ నీటిని మనం స్టోరేజ్ చేసుకొని ఎక్కడికక్కడ చెర్లు రింపుకొని అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు పండించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. నిజంగానే గతంలో లాగా ప్రకృతి సహకరించి సంవత్సరంలో 6 మాసాలు వర్షాలు పడి అన్ని చెరువులు కుంటలు 2 సార్లు 3 సార్లు నిండి పంటలు పండే పరిస్థితి కనుకొస్తే ఈ ప్రాజెక్టులు లేకున్నా కూడా రైతులు సుఖ సంతోషాలతో ఉండేటోళ్ళు. ఇప్పుడు ఆ వర్షాలు పడడం లేదు, కరువు కాటకాలు వస్తున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా మనం నీటిని నిల్వ చేసుకొని పంటలు పండించుకొని రైతులు బ్రతకాలనే ఆలోచనతో ఇవాళ ఈ లిఫ్టులు పెట్టి ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. దాన్ని స్వాకరి మీరేమంటున్నారు? అందులో అవినీతి ఉన్నది, అక్రమాలు ఉంటున్నది, ఖర్చు పెరుగుతున్నది. పెరుగుతుంది ఖర్చు పెరుగుతుంది. రైతు బిడ్డల మీద ఎంత ఖర్చు పెట్టినా కూడా నష్టం లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే రైతులు అనుకునేటోళ్ళు ఇలా గ్రామీణ ప్రాంతంలో చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఇవాళ సాగునీరు కావాలి, తాగునీరు కావాలి. రేపు ఈ రాష్ట్రం ఉండాలి. రేపు ఇవాళ మనం నీరు కనుక ఒడిచి పట్టుకోకపోతే ఇవాళ రేపు పొద్దుగాల మనకు మంచి నీళ్లు కనుక లేని పరిస్థితి వస్తే ఏం చేసే పరిస్థితి వస్తుంది? అవును, మీరు చెప్తున్నారు దాన్ని ఎక్కడ అనుమానం ఉన్నది? వచ్చినప్పుడు డిపిఆర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, డిపిఆర్ ఇంకా బయట పెట్టలేదు. అంటే ప్రాజెక్ట్ ఇలా కట్టబోతున్నాం అన్న ఒక పర్ఫెక్ట్ అంచనా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఏమీ రాకుండానే ఒప్పందం జరిగిపోయింది కదా. ఇప్పుడు ఒప్పందం వల్ల లాభమా నష్టమా అనేది బేరీజ్ వేసుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల పైన ఉంటుంది, ప్రజలకు తెలియాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇప్పుడు 40 లక్షల ఎకరాలకు మనం నీరు అందించే పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకమైన నష్టం జరుగుతున్నది, ఎందుకు నష్టం వస్తున్నది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 40 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తామనేది పేపర్ స్టేట్మెంట్ వరకు ఉంది, ప్రకటనల వరకు ఉంది. అది నిజమా కాదా అనేది ధృవీకరించాల్సింది ఎవరు? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే కదా. ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, సంబంధించినటువంటి అన్ని బయటకు వస్తాయి. దాంట్లో దాచుకునేది ఏమన్నా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏముందో దాన్ని అనేది ప్రతిపక్షాలందరినీ పిలిపించేసేసి వాళ్ళందరూ ముంగట మాట్లాడుతుంటే ఒకవేళ వారిలో ఏమన్నా అనుమానాలున్నా ఆ అనుమానాలు అనేది నివృత్తి అయ్యే అవకాశం ఉండే. ఈ రోజు కూడా అక్కడ మాట్లాడిందంటే 2 ప్రాజెక్టుల గురించి డిపిఆర్ అనేది సిద్ధంగా ఉందన్నారు, ఇంకొక ప్రాజెక్ట్ గురించి ఇంకా సిద్ధం కాలేదన్నమాట మాట్లాడటం జరిగింది. ఇంకొక ప్రాజెక్ట్ నుంచి ఇది డిపిఆర్ అనేది సిద్ధం కాలేదు కానీ ఒప్పందాలు అనేది చేసుకోవడం జరిగింది. అంటే గాలిలో అనేది లేదు, తుపాకీ పెట్టి పేల్చినట్టే ఉన్నది ఇది. కానీ వాస్తవంగా ఎంతవరకు అనేది అది సాధ్యపడుతుంది, ఏ విధంగా మారుతుంది చెప్పలేము. ఈనాడులే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నావో ఆ నిర్ణయాలను తిరిగి దోడినప్పుడు, ఆ నిర్ణయాలు మార్చినప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా అక్కడ కూడా ప్రభుత్వాలు మారితే వారు కూడా మాట మారిస్తే మన ఏమవుతుందో అది కూడా ఆలోచించాలి. మీరు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక పని మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ రీడిజైన్ పేరు మీద తమ ముద్ర వేసుకోవడానికి ఈ విధంగా ఎత్తులు వేస్తే, అటువంటి ఎత్తులు వాళ్ళు కూడా వేస్తే మన పరిస్థితి ఏమవుతుందో అది కూడా ఆలోచన చేయండి మీరు. ఓకే, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిందే. రైతులకు నీళ్లు అందించాలి. అనుమానాలు కూడా అసెంబ్లీ కంటే పెద్ద సభ మనకి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం లేదు. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే రాష్ట్ర అసెంబ్లీ లోపల
దాదాపు ఒక దినం అంతా కూడా మన దగ్గర గోదావరి నీటి లభ్యం ఎంత ఉన్నది, నీరు ఎక్కడెక్కడ ఎంత వాడకంలో Same thing. కాంగ్రెస్ నాయకులు కూడా అలాగే PowerPoint presentation చెప్పారు. ఏం ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో దానికి వ్యతిరేకంగా మాట్లాడమే ప్రతిపక్షం పని అనే ఆలోచనతో ఉంటే దానికి ఎవరేం చెప్పదట్టుకుంటారు? నేనేం చెప్తున్నా అంటే రైతు ప్రయోజనాలు ఆశించేటోళ్ళు అయితే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని అంటే ఈ ప్రాజెక్టుల విషయంలో ఏ రాజకీయ పార్టీలు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. రైతుల మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఈ ప్రభుత్వానికి నష్టం కాదు, ఇబ్బంది కాదు. తీసుకుంటాం ఒకసారి. రామచంద్రరావు గారు మీరు ఒక బీజేపీ సీనియర్ నాయకులు మాత్రమే కాదు, అడ్వకేట్ గా కూడా ఉన్నారు మీరు. సో ఒక అంశం ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఒక చిన్న అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఒక జల వనరుల శాఖ ఉంటుంది. గోదావరికి సంబంధించి కావచ్చు, ఆయా నదులకు సంబంధించి ట్రైబ్యునల్లు ఉంటాయి, దానికి సంబంధించిన జల మండలు జల సంఘాలు ఉంటాయి, సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ ఒప్పందం, రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం వల్ల అదనంగా వచ్చే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ప్రయోజనాలు ఉండాలి అని అందరం కోరుతాము. ఈ యొక్క ఒప్పందము రెండు రాష్ట్రాలు ఇంతకుముందు చెప్పినట్టు రెండు రాష్ట్రాల మధ్యన జలాలమైన వివాదం తేలిందంటే అందరూ సంతోషపడాలి. ఎందుకంటే మనం చూసాము కావేరీ విషయంలో తమిళనాడు కర్ణాటక మధ్యన ఎంత గొడవలైనాయి. ఈ విధంగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్యన అయితున్న కొన్ని వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ వివాదాలు జరగొద్దనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దానికి కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు కానీ, గోదావరి జల మండలి కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో లీగల్ గా కొంత ఇన్ని టీఎంసీలు తెలంగాణకు, ఇన్ని మహారాష్ట్రకు అని కేటాయించడం పడుతుంది, ఇంత ఆంధ్రాకి కేటాయిస్తారు. ఆ ప్రకారమే ఏ స్టేట్కైనా సరే ఆ వాటా రావాలి. ఆ వాటా ఎప్పుడు వస్తుంది? ఇంతకుముందు చెప్పినట్టే గతంలో జరిగినటువంటి ఒక ఏవైతే వాటర్ డిస్ప్యూట్స్ వచ్చాయో గోదావరి మధ్యన, గోదావరి విషయంలో తెలంగాణకు, అదే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కు, మహారాష్ట్రకు, ఇవి ఎట్లా మీరు సాల్వ్ చేసుకుంటారు ఇవన్నీ ప్రభుత్వం చెప్పాలి కదా. ఇప్పుడు అందుకే అంటున్నారు, మీరు సంతకం పెట్టిండ్రు, మీరు సంతోషమే మీ సంతకం పెట్టిండ్రు, కానీ దానివల్ల తెలంగాణ ప్రాంతానికి ఎంత లాభం వస్తుంది, ఎన్ని టీఎంసీలు రిలీజ్ అవుతాయి, ఎంత ఎన్ని బ్యారేజెస్ నీళ్లు వదులుతారు, నీళ్లు అవన్నీ కూడా దేవుడు అంటే ఆ ఇన్ఫర్మేషన్ పత్రికా ప్రకటన ద్వారా వస్తుంది. రామచంద్రరావు గారు 40 లక్షల ఎకరాల వరకు మేము సాగునీరు అందించే అవకాశాలు ఉంటాయి ఈ ఒప్పందం ద్వారా అని. అది కాదండి, 40 లక్షలు ఫస్ట్ కోటి లక్షలు, కోటి ఎకరాలు అన్నారు. కోటి ఎకరాల్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో మైనర్ ఇరిగేషన్ గానే ఉన్నటువంటి ఇరిగేషన్స్ లో ఆల్రెడీ 30 లక్షల ఎకరాలకు సాగు నడుస్తున్నది. 70 లక్షల ఎకరాలు అంటే ఎన్ని లక్షల ఎకరాలకు చేస్తే, ఎన్ని లక్షల కోట్లు పెడితే, ఇంతకుముందు చెప్పింది కాస్ట్ ఎఫెక్టివ్. మీరు ఎంత పెట్టినా కూడా రైతు మీద భారం పడుతుంది. రేపు పవర్ కోసం గానే, రేపు ఈ యొక్క నీటి కోసం గానీ ఎవరి మీద భారం వేస్తారు? మళ్ళీ ప్రజల మీద భారం వేస్తారు, ఆ రైతు మీదే భారం వేస్తారు. కాబట్టి ఇది ఎకనామికల్ గా ఉంటుంది అనేది ఇంతకుముందు అన్నారు మా మిత్రుడు డిపిఆర్ ఎక్కడ ఉంది అనేది. నిజంగా కూడా డిపిఆర్ లో ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ప్రజలకు ఫస్ట్ చెప్పాలి. అది అట్లీస్ట్ పొలిటికల్ పార్టీకి చెప్తే దానిపైన వాళ్ళ అభిప్రాయాలు కూడా ఇచ్చుకుంటే మా క్లారిటీ మాకు వస్తే మేము కూడా రేపు ప్రజలకు చెప్పగలుగుతాము, మీరు మా ప్రభుత్వం మంచి పని చేస్తుంది, మేమందరం కోఆపరేట్ చేయదు అని చెప్పేసి. మీరు ఏ సీఎం మాకు తెలియకుండా మేమేదో ప్రజలను మభ్య పెడతాము, మేము నీళ్లు తెస్తున్నాము, మేము అన్ని ఆదిలాబాద్ సస్యశామనం చేస్తాం, కరీంనగర్ సస్యశామనం చేస్తాం, గాల్లో మీరు చెప్తే ఎట్లయితుంది? మంచిదే. మీరు ఈ రోజు కూడా చెప్తున్నాను, మీ ఎవ్వరు కూడా ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. మా అనుమానాన్ని కూడా ప్రాజెక్టుల ఒక ఫీజిబిలిటీ మీద, టైం లిమిట్ లో అయితేటటువంటి ప్రయత్నము, కాస్ట్ ఎఫెక్టివ్నెస్, దీని మీదనే మా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు తీర్చేసిన బాధ్యత ప్రభుత్వం, అది వాళ్ళు చేయాలి. లీగల్ గా కృష్ణా బోర్డు కానీ, గోదావరి బోర్డులో కానీ ఆ ట్రిప్లు నడుస్తుంది, ఎంత వాటా కావాలి, ఏం కావాలి, వీళ్ళు ఒప్పందం కుదిరించింది కాబట్టి డెఫినెట్ గా ఆ ఒక ప్రయత్నం కూడా. ఓకే, చారిత్రాత్మకమైన ఒప్పందాల విషయం పత్రికల ద్వారా, ప్రకటనల ద్వారా చూసి ప్రతిపక్షాలు తెలుసుకోవాలనా? ఎందుకని ఈ విషయంలో ప్రతిపక్షాలని ముందుగానే సంప్రదించడమో, లేకపోతే వారితో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమో, ఒప్పందం గురించి మాట్లాడడమో ఇవన్నీ ఎందుకు చేయలేదు అనే ఒక ప్రశ్న వస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని అన్ని రాజకీయ పార్టీలు అందరూ, ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా స్వాగతించిండు, చాలా సంతోషకరమైనటువంటి మాట చెప్పిండు. రెండవది, ప్రాజెక్టు నిర్మాణం చేయడం కూడా చాలా మంచిది. ప్రాజెక్టులకు మేము ఎక్కడ వ్యతిరేకం కాదు, ప్రాజెక్టులు నిర్మాణం జరగాలి, రైతులకు నీళ్లు రావాలి, పంటలు పండాలి.
ఇక్కడ ఉన్న విభేదాలు ఎక్కడ ఉన్నాయి? ఆ డిపిఆర్కు సంబంధించో లేకపోతే ఆ ప్రాజెక్టు కాస్ట్ ఎంతో, ఎన్ని ఎకరాలకు పండుతాందో ఇది మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి అన్నారు. మీ అనుమానాలను నివృత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 40 లక్షల ఎకరాలకు ఈ తెలంగాణలో సాగునీరుకు అందిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా రేపు రాబోయే రోజులలో తాగునీరు కూడా ఇబ్బంది జరగకుండా రిజర్వాయర్లు నిర్మాణం చేసి అక్కడ కూడా వాటర్ స్టోరేజ్ చేసి అన్ని ప్రాంతాలకు మంచినీళ్ళు అందియడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదనేటువంటి విషయాన్ని పత్రికలలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, అసెంబ్లీలో ప్రజెంటేషన్ చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అక్కడ ఒప్పందం చేసుకొని వచ్చిందో ఆ ఒప్పందాన్ని అంతా కూడా తెలంగాణ ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ అన్ని రాజకీయ పార్టీలకు కానీ తెలియజేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దాంట్లో దాపరికేం లేదు, దాచుకోవాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు. దాంట్లో మీరు ఎవ్వరు అనుమానపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టుల కోసానికి అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. అందులో ఎక్కడైనా అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా, పొరపాట్లు జరిగినా, ఏదన్నా తప్పులు జరిగేది ఉంటే అప్పుడు మీరు ప్రతిపక్షాల బాధ్యతగా మేము ఆ రోజే చెప్పినా ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ పొరపాటు జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అక్రమాలు జరిగిపోయిన తర్వాత జరుగుతే చెప్పండి. మీకు అది మొదలే పెట్టలేదు. మంచి పాయింట్. ఇప్పుడు ఇక్కడ నిరంజన్ గారు అసలు ఏమీ జరగకుండానే డిపిఆర్ కూడా రాకుండానే అవినీతి జరుగుతుంది, ఇక్కడ చాలా పెద్ద కుంభకోణం జరుగుతోంది అనే ఆ మాటను ఎందుకని ప్రస్తావిస్తున్నారు ప్రతిసారి? మీకు ఇంతకుముందే మేము స్పష్టంగా చెప్పాం. ఇంతకుముందు వారులే జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది. ఆ ధనయజ్ఞంగా మారటానికి ఎవరైతే కారకులో వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కానివ్వండి, వారే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటేలే ప్రజలలో అనుమానాలు వస్తున్నాయన్న మాట చెప్పడం జరిగింది. మీకు తెలుసు, సమ్మారావు గారికి తెలుసు, అందరికి సరే. ఇప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ మాట మీరు అంత ఉట్టిగా వదిలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాకుండా అధినాయకత్వం అయితే ఒకటే కదా. ఇప్పుడు జాతీయ నాయకత్వం ఈవెన్ కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ. ఆయన రాజకీయ జన్మ అనేది కాంగ్రెస్ పార్టీలో మొదలైంది, రాజకీయంగా మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. నేను అనేది ఏంటంటే ఈనాడు ముఖ్యమంత్రి గారు మీరు అడ్వర్టైజ్మెంట్లో చూడండి, తెలంగాణ పోరాటం 60 సంవత్సరాల పోరాటం అయితే 60 సంవత్సరాల పోరాటంలో ఈయన పాత్ర 13 ఏళ్ళు. అయితే మొత్తంలో ఈ తెలంగాణ పోరాటం తెలంగాణ సాధించింది తానే అనే విధంగా పత్రికా ప్రకటనలో ఇవాళ ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో అది పేర్కొంటూ ఏ విధంగా తెలంగాణ రావడానికి తాను ఒకడే కారణమైనట్టు మొత్తం అందరినీ సమీకరించి అంటే ఏ విధంగానైతే తెలంగాణ రావటానికి తానే కారణం అనేసి ఏ విధంగా ప్రొజెక్షన్ చేసుకునే ప్రయత్నం అనేది చేస్తుండో, ఇంతమంది ఆత్మత్యాగాలు చేసుకున్న తర్వాత ఆ ఆత్మ తృణీకరించి ఆ ఆత్మ త్యాగాలను కూడా తృణీకరించి ఏ విధంగా మాట్లాడటం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఏ అభివృద్ధి జరిగినా తన కారణంగానే జరిగింది, తన వల్లనే జరిగింది, తన పార్టీ వల్లనే జరిగింది అనే పద్ధతుల్లో అనేది ఈయన గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఏదైనా ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ పేరు మీద అంటే ఆ నామరూపాలు కూడా ఉండొద్దు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండొద్దు. తెలంగాణ అంటే కేసీఆరే తెలంగాణ పద్ధతిలో ఆయన వ్యూహరచన చేస్తూ ఏదైతే పోతుండో అది ప్రజలు ఆశ్రయించరు. సమ్మారావు గారు 2.5 సంవత్సరాలు గడిచాయి, ఇంకొక 2.5 సంవత్సరాలు గడిస్తే ప్రజలు అనేది మంచేదో చెడేదో ఎవరేంటో తెలుసుకుంటారు. తప్పకుండా 2019లోనే ప్రజలు వాళ్ళ తీర్పు వారిస్తారు. అంటే సరే, తను తెలంగాణ ఉద్యమంలో పసిబిడ్డ నుంచి వెళ్ళి పండు ముసలి దాకా అందరూ పోరాటం చేసింది. వంట వార్పు ఉద్యోగస్తులు అందరూ పోరాటం చేసింది కాదండి. కానీ చంద్రశేఖరరావు గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆయన సావు బతుకుల మధ్యలో మనందరం చూసినాం. తెలంగాణ వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే తెలంగాణ ప్రజల కోరికను నెరవేర్చిన దాంట్లో అందరి పాత్ర ఉన్నది. తెలంగాణ ప్రజలు కూడా ఆమోదించిండ్రు.
తెలంగాణ రావాలని అందరూ పోరాడారు, అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. సరే, తెలంగాణ రావడం కాదు ఇక్కడ సమస్య, తెలంగాణ ఎవరు తెచ్చారనేది కాదు. లేదు, తెలంగాణ ఎవరు తెచ్చారనే విషయంలో ఇప్పుడు అప్రస్తుతం. కానీ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీరు విషయంలోనే అందరికీ సాగునీరు అందించాలన్న స్ఫూర్తి ఉంది, ఆకలి తీర్చాలన్న స్ఫూర్తి ఉంది. కానీ ఏం పెడుతున్నాం అనేది, ఎలా పెడుతున్నాం అనేది కూడా సమస్య ఉంటుంది. సేమ్ థింగ్, సాగునీరు రావాలనేది తెలంగాణ ఉద్యమంలో ప్రధాన ఏజెండా సాగునీరు. అవును, ఆంధ్ర వాళ్ళు మన రాష్ట్రానికి అన్యాయం చేసి మన నీటి వనరులన్నీ తరలించకపోయిన్లు, వాళ్ళు మన ఉద్యోగాలన్నీ వాళ్ళు తీసుకపోయిన్లు, మన దగ్గర తీసుకెళ్ళిండ్రు అనే కంటే కూడా ఇక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాబట్టి వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేసి మళ్ళీ ప్రాంతాల మధ్య ఏమంటున్నా, దాంతో ఉద్యమం మొదలైంది దాంతో. అటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలమయ్యి ఇక్కడున్న రైతాంగం కూడా పరిపుష్టితోటి ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చూసిండ్రు 2 సార్లు తనే స్వయంగా చొరవ తీసుకొని అక్కడున్న విద్యాసాగర్ రావు గారితో మాట్లాడి, అక్కడున్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తనే ఆ రాష్ట్రానికి పోయి ఒక పాయింట్ అడుగుతాను. రాష్ట్రాలుగా విడిపోయాం, ప్రజలందరూ ఒకటే అనేది టిఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాటే కదా, రైట్? అలాంటప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చూపించిన చొరవ కావచ్చు, మహారాష్ట్ర ప్రభుత్వంతో వెళ్ళిన విధానం కావచ్చు, ఆంధ్రప్రదేశ్తో, పక్కనున్న ఆంధ్రప్రదేశ్తో ఎందుకు పెట్టుకోవట్లేదు అనేది ఒక సామాన్య ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నగా కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ వివాదాన్ని తొలగించాలి, మేం వదలమంటే మేం వదలమనే ఒక పట్టు విడుపులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆ ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను. కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరేం చెప్తారు? మహారాష్ట్రతో ఉన్నంత ఆ చొరవ కానీ, ఆ పట్టు విడుపులు లేనితనం కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు పెట్టకోవట్లేదు? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. ఇవాళ మహారాష్ట్ర తోటి గాని, కర్ణాటక గాని, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ తోటి గాని అన్ని రాష్ట్రాలతోటి సమైక్యంగా ఉండి వాళ్ళతోటి మంచి ప్రేమ ఆప్యాయతతో పంచుకొని ఏ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతున్నది. ఏదన్నా సమస్య ఉత్పన్నమైనప్పుడు తప్పకుండా వారే చొరవ తీసుకొని ఏ ముఖ్య ఎవరితోటైనా మాట్లాడడానికి ముందుంటారు తప్ప దాంట్లో వెనుకపోయేది ఏం లేదు. ఏం లేదు ఆ పరిస్థితి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆపస్ మే మిల్కర్ లడింగే అనే మాట చెప్పిండు. మళ్ళీ ఆపస్ మే మిల్కర్ పక్క రాష్ట్రంతో కొట్లాడదామనే మాట చెప్పిండు. రామచంద్రరావు గారు, చివరిగా ఈ అంశానికి సంబంధించి మీరేం చెప్తారు? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జల వివాదం ఇంకా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఇప్పుడు అది కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ చర్చలు కొంతవరకు సఫలీకృతం కావాలనే కోరుకుందాం, రైట్? మహారాష్ట్రతో ఒప్పందం జరిగింది. రాబోయే కాలంలో తెలంగాణకు ఎటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి, తెలుగు ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు ఉండాలని మీరు ఆశిస్తున్నారు? నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ప్రాక్టికల్ గా పెడితే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. అసెంబ్లీలో ఏమన్నారు? నాకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా నీళ్లు వస్తున్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు గోదావరి నీళ్ళు కాకుండా అది ప్రాజెక్టు కట్టేసి దాంట్లో నీళ్లు గోదావరి వేస్ట్ కాకుండా చేశారు, దాన్ని నేను స్వాగతిస్తున్నాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అది చాలా అందరూ కూడా దాన్ని స్వాగతించారు. ఎందుకంటే తెలుగు రైతులు ఎక్కడున్నా బాగుపడాలని చెప్పేసి. అయితే ఇక్కడ మీరు ఇంతకుముందు మంచి మాట అన్నారు. మనం మహారాష్ట్రతో మంచిగా ఉంటాం, కర్ణాటకతో మంచిగా ఉంటాం, ఛత్తీస్గఢ్తో మంచిగా ఉంటాం, మన తెలుగు రాష్ట్రాలతో ఎప్పుడు కొట్లాడుకుంటాం. ఇది సెంటిమెంట్ ఎప్పుడు కూడా ఉండాలి అనే ఆలోచన, అది ఒకవేళ ఉంటే మాత్రం పొరపాటు, అది ఉండకూడదు. ఏదున్నా సరే ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం మార్గం ఉండాలి. ఒకటి దీంట్లో బైఫర్కేషన్ చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటా దగ్గర అది ఏ రాజకీయ పార్టీ కూడా దాని మీద కాంప్రమైజ్ కాదు, రావాల్సిందే. ఇది ఏ విధంగా రావాలి, ఏ విధంగా మనకు అన్యాయం జరగకుండా ఉండాలి అనేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని అనేక సార్లు మాట్లాడినప్పుడు కూడా అది అక్కడ తెగలేదు. మళ్ళీ మ్యాటర్ కోర్టుకి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇదంతా ఈజీగా వాటర్ సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య. 2 రాష్ట్రాల మధ్యన 3 రాష్ట్రాల మధ్యన ఉంటుంది. దీంట్లో ఒకటే మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర అనుకుంటున్నాం, పక్కన ఛత్తీస్గఢ్ కూడా దీనికి క్లెయిమ్ ఉంటుంది. గోదావరి కూడా, మన ఒరిస్సా కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా దీంట్లో మనం ఆలోచించాలి. గోదావరి మీద అనేక ప్రాజెక్టులు, మల్టీ స్టేట్ ప్రాజెక్టు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలే కాదు. దీంట్లో ఒరిస్సా ఉంది, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వివాదాలు ఉన్నాయి. అసలు ఏది ఉన్నప్పుడు కూడా
ఈ రోజు మహారాష్ట్ర తెలంగాణ మధ్యన జరిగినటువంటి ఒప్పందము వారి నీటి కోసము తెలంగాణ రైతుల కోసం జరుగుతుంది చెప్తే తప్పనిసరి మేము స్వాగతిస్తాము. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు మహారాష్ట్రలో కంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో కూడా ఇల్లీగల్ బ్యారేజెస్ కట్టారు. ఆ మాట స్వయంగా మన చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ చెప్పారు. ఆ ఇల్లీగల్ బ్యారేజ్ కట్టినప్పుడు నీళ్లు రానప్పుడు మనకి ఏ విధంగా నేచురల్ అడ్వాంటేజ్ వస్తుంది అది అనుమానం తీర్చాలి. తర్వాత ఇంతకుముందు రావు చెప్పారు ఏమని అక్కడక్కడ చెరువులు కడతామని చెప్పేసి. చెరువు నిర్మాణం కోసం మల్లన్న సాగర్ దీంట్లో ఉన్న భాగంలోనే ఈ రోజు గందరగోళం ఉంది, గొడవలు అవుతున్నాయి, రైతులు చేస్తున్నారు, కోర్టులు కూడా ఇంటర్ఫీర్ అయినాయి, కోర్టు ఆర్డర్లు కూడా ఈ రోజు అటు ఇటు ఉన్నాయి. ఇవన్నీ చూస్తా ఉంటే ఇన్ని లక్షల కోట్లు పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ ఎట్లా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఈ అనుమానాలు తీర్చమని చెప్తున్నాం. మీరు చెప్పట్లేదు కదా మేము కూడా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్రరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ముఖ్యంగా రైట్, చివరిగా ఒకసారి నిరంజన్ గారు, ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు ఈ మహా ఒప్పందం నేపథ్యంలో గోదావరి నదికి సంబంధించిన జల వివాదం పూర్తిగా సద్దుమణిగినట్టేనా, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? మీరు చెప్పే అంశాలేంటి? ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ప్రజల్లో ఏవైతే అనుమానాలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. నేను ముఖ్యంగా వ్యక్తిగతంగా కోరుకునేది ఏంటంటే, ఒక పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. ఈ మొట్టమొదటి ప్రభుత్వం ప్రపంచం దృష్టిలో ఈ ప్రభుత్వం విఫలమైందనే మాట కూడా రావద్దని మేము కోరుకుంటాం. తెలంగాణ సాధించుకున్నాం, బాగా పరిపాలించుకుంటున్నాం, బాగా అభివృద్ధి చేసుకుంటున్నాం అన్న మాట, అటువంటి పేరు తెచ్చుకోమని ఆయన కోరుతున్నాం. ఏకపక్షంగా మీరు పోయే ప్రయత్నం చేయకండి, ప్రతిపక్షంలో కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోండి. వీరులే ఒక ఒప్పందం చేసుకొని వస్తే ఇదే బేగంపేట దగ్గర ప్రతిపక్ష నాయకులు కూడా అందరూ వచ్చేసేసి ఆ సభలో పాల్గొనేసి మిమ్మల్ని ప్రశంసిస్తే అది ఎంత ఉందగా ఉంటుందో అది కూడా ఒకటి ఆలోచన చేసుకోండి. మీరు ఏకపక్షంగా మీ డబ్బా మీరు కొట్టుకుంటే కాదు, ప్రతిపక్షాలు కూడా మీ డబ్బా కొట్టే విధంగా అనేది వాళ్ళను ఏ విధంగా అనేది కన్విన్స్ చేస్తారో చేసే ప్రయత్నం చేసినాడో నిజంగా తెలంగాణ ప్రజల కళ తీరుతుంది. ఎవరైతే ఆత్మత్యాగాలు చేశారో వాళ్ళకు కూడా ఆత్మకు అనేది తృప్తి కలుగుతుందన్నమాట నేను మనవి చేస్తాను. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలనే స్ఫూర్తి కొనసాగాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కొంతవరకు ప్రతిపక్షాలని కూడా కలుపుకొని పోతే బాగుంటుంది అంటున్నారు. అది మంచి సూచన, మంచి సలహా. రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా దాన్ని ఆచరిస్తుంది. అందరినీ, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొనే బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలనే ఆకాంక్షతోటి, కోరికతోటి ప్రభుత్వం ముందుకు పోతున్నది. నిన్నటి దాకా మీరు అందరు చూసిండ్రు, ఒక వారం రోజుల దాకా టీవీలలో బాగా మమ్మల్ని పిలుస్తలేరు, మాట్లాడతలేరు, మాకేం చెప్తలేరు జిల్లాల గురించి అని అన్నారు. అన్ని పార్టీలను పిలిచిండు, అందరితోటి మాట్లాడిండు, అందరిచ్చిన రిప్రజెంటేషన్లు తీసుకున్నారు, జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా కూడా రేపు ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ఎవరికి అనుమానాలు అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అందరి అనుమానాలను నివృత్తి చేసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధితోటి ముందుకు తీసుకుపోవడానికి సర్వదా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎవ్వరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతులు కష్టాలకెళ్ళి, అప్పులకెళ్ళి, బాధలకెళ్ళి బయటపడిపోయి థ్యాంక్ యూ వెరీ మచ్ సమారావు గారు అండ్ నిరంజన్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన రామచంద్రరావు గారు మీకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా రైతుల కష్టాలు తీరాలంటే, సాగునీరు వారికి అందించాలంటే ఖచ్చితంగా పక్క రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం ఉండడం అనేది నిజంగా సమంజసనీయమే, దాన్ని స్వాగతించాల్సిందే. అయితే ఈ మహా ఒప్పందానికి సంబంధించి ప్రతిపక్షాల మాటల్ని, వారికి ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ఈ మహా ఒప్పందం ద్వారా అదనపు ప్రయోజనాలు ఏమి ఉండబోతున్నాయి? ముఖ్యంగా మహారాష్ట్రతో వివాదాలు సద్దుమణగడం ఒకవైపు అయితే, అటు ఆంధ్రప్రదేశ్తో ఉన్న జల వివాదాలకు సంబంధించి కూడా సుహృద్భావ వాతావరణంలో దానికి కూడా ఒక సమాప్తి పలకాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కనబడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలి అనంటే ఈ వివాదాల నుంచి బయటపడాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపైన ఉంటుంది. మహారాష్ట్ర ఒప్పందం జరిగింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడాలని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.